హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్ అకౌంట్లో జమ, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు శుభవార్త. కదలని బిల్లుల్లో కదలిక, ఖాతాల్లోకి జమ అవుతున్న పెండింగ్ బకాయిలు ఇక రావు అనుకుని ఆశలు వదిలేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే పరిణామం. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. గత 2 రోజులుగా పలు రకాల బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుండడంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏ బిల్లులు జమ అవుతున్నాయి అంటే, ప్రభుత్వ ఖజానా నుండి నిధుల విడుదలతో పలు రకాల బిల్లులు క్లియర్ అవుతున్నాయి. ముఖ్యంగా సరెండర్ లీవ్ బిల్లులు 2021 సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలలకు సంబంధించిన సరెండర్ లీవ్ అమౌంట్లు చాలా మందికి క్రెడిట్ అయ్యాయి. విద్యాశాఖ ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా కార్లపాలెం మండలం వంటి వివిధ శాఖల ఉద్యోగులకు చెల్లింపులు అందాయి. ముఖ్య గమనిక, 2022లో బిల్లులు పెట్టి వాటికి క్యాన్సిల్ చేయకుండా వదిలేసిన వారికి మాత్రమే ప్రస్తుతానికి ఈ మొత్తం జమ అవుతున్నట్టు తెలుస్తోంది. మిగతావి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. పెన్షనర్ల బకాయిలు, ఏపీఎస్ఆర్టీసీ పెన్షనర్లకు సంబంధించి 2021 ఎన్కాష్మెంట్ బకాయిలు కూడా జమ అయ్యాయి. లోన్లు మరియు అడ్వాన్స్లు, జీపీఎఫ్ లోన్లు మరియు జెడ్పీఎఫ్ లోన్లు 2024 ఫిబ్రవరి వరకు దాఖలు చేసుకున్న వారికి లోన్ అమౌంట్లు ఖాతాల్లో క్రెడిట్ అయ్యాయి. ఏపీజీఎల్ఐ లోన్లు ఫిబ్రవరి 2024 వరకు పెట్టిన దరఖాస్తులకు సంబంధించి చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. ఇతర బిల్లులు, మెడికల్ రియంబర్స్మెంట్, ఈహెచ్ఎస్ బిల్లులు, టీఏ బిల్లులు, పోలీస్ శాఖకు సంబంధించిన టీఏ అరియర్స్ కూడా కొన్ని జమ అవుతున్నాయి. మీ బిల్లు స్టేటస్ చెక్ చేసుకోవాలి ఎలా? సో, మీ పెండింగ్ బిల్లు ప్రస్తుత స్థితిని తెలుసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం ఉంది. అధికారిక వెబ్సైట్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ని అయితే ఓపెన్ చేయండి. అక్కడ మనకు లాగిన్ అనైతే ఆప్షన్ మీద ఎంచుకోండి. ఇక్కడ మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అలాగే లాగిన్ అవ్వండి. అక్కడ మీకు బిల్ స్టేటస్ అని అయితే ఉంటుంది. ఉదాహరణకు బిల్ స్టేటస్లో పెండింగ్ ఉందా, లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉందా, లేదా క్రెడిట్ అయ్యిందా, సక్సెస్ అయ్యిందా అనేది వివరాలు కనిపిస్తాయి. ఆ విధంగా మీరు బిల్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎదురుచూపులు, అసలు బకాయి సంగతి ఏంటి? ప్రస్తుతం చిన్న బిల్లులు, లోన్లు జమ అవుతున్నప్పటికీ ఉద్యోగ పెన్షనర్ల కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్న ప్రధాన బకాయిలు ఇంకా మిగిలే ఉన్నాయి. 11వ పిఆర్సీ ఏరియర్స్, ఉద్యోగులకు అత్యంత కీలకమైన 11వ పిఆర్సీ బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉన్నాయి. డిఏ మరియు డిఆర్ ఏరియర్స్, పలు దఫాలుగా మంజూరు చేసిన కరువు భత్యం బకాయిలు కూడా ప్రభుత్వ ఖజానాలోనే ఉన్నాయి. ఈ ప్రధాన బకాయిలను ఏప్రిల్ నెలలోపు చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా త్వరలోనే నిధులు విడుదలవుతాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు. మొత్తం మీద స్తంభించిపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ తిరిగి ప్రారంభం కావడం లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లకు ఒక సానుకూల సంకేతం. ఈ ప్రక్రియను వేగవంతం చేసి మిగిలిన సరెండర్ లీవ్ బిల్లులతో పాటుగా కీలకమైన 11వ పిఆర్సీ, డిఆర్ఏస్ను కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు ఆ దిశగా ఒక మంచి ఆరంభంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్.